ప్రపంచం ఎందరో గొప్ప రాజులను, నవాబులను చూసింది. వారి విలాసాల సంపద గురించి ఇప్పటికీ పుస్తకాల్లో మనం చదువుకుంటూనే ఉన్నాం. సాధారణంగా రాజులంటే ఏనుగులో, గుర్రాలు, గుర్రపు బగ్గీలు, విలాసవంతమైన కార్లలో వస్తారని మనకు తెలుసు. కానీ భారతదేశ చరిత్రలో కొందరు నవాబుల అభిరుచులు ఏ స్థాయిలో ఎంత లగ్జూరియస్‌గా ఉండేవంటే వారు ప్రయాణాల కోసం ఏకంగా సొంత ట్రైన్స్‌ని ఒక ప్రైవేట్ వ్యక్తికి సాధ్యం కాని రీతిలో తమ ప్యాలెస్ లోపలికి రైల్వే స్టేషన్‌లను నిర్మించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నవాబు, మన హైదరాబాద్ నిజాంల రైలు ముచ్చట్లు వింటే ఇప్పటికీ ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సంస్థానానికి చెందిన నవాబ్ హమీద్ అలీ ఖాన్ వైభవం వర్ణనాతీతమని చెప్పాలి. ఆయనకు కారు లేదా గుర్రపు బగ్గీలు ఇవంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదట. అందుకే ఆయన ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. తన రాజభవనమైన ఖాస్ బాగ్ లోపలికే రైల్వే ట్రాక్లను వేయించుకున్నారు. విశేషం ఏంటంటే ఈ రైలు నేరుగా ఆయన డ్రాయింగ్ రూమ్‌కు అతి సమీపంలో ఉన్న ప్రైవేట్ స్టేషన్‌కు వచ్చేది. అంటే ఆయన తన గది నుంచి బయటకు రాగానే పట్టాలపైన సిద్ధంగా ఉన్న తన సొంత రైల్లోకి ఇలా అడుగుపెట్టేసేవారనమాట. మిలక్ అనే ప్రాంతం నుంచి రాంపూర్ వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర కూడా ఆయన ఈ ప్రైవేట్ రైల్ లైన్ ఉండేది. నేటి లెక్కల ప్రకారం ఇలాంటి ఒక 40 కిలోమీటర్ల రైల్వే ట్రైన్ వ్యవస్థను నిర్మించాలంటే సుమారు 113 కోట్ల రూపాయలైనా ఖర్చయితాయి. ఇక ది సలూన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది పట్టాలపైన కదిలే 5 స్టార్ హోటల్ లాంటిది. 1925లో నవాబ్ హమీద్ అలీ ఖాన్ తన కోసం ది సెలూన్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన రాజ రైలును నిర్మించుకున్నారు. అంటే లగ్జూరియస్ రైలు అన్నమాట. ఇది కేవలం ఒక లోహపు భోగి కాదు, పట్టాలపైన కదిలే ఒక నిజమైన రాజభవనంలా ఉండేదట. ఆ రైలు లోపలికి వెళ్తే ఏదైనా 5 స్టార్ హోటల్లో ఉన్నామా అన్న ఒక భ్రమ కలుగుతుందట. పర్షియన్ తివాచీలు, మెరిసే శాండిలియర్లు, అరుదైన చెక్కతో చేసిన ఫర్నిచర్లు ఆ బోగీలను కళ్ళు చెదిరేలా చేశాయి. విలాసవంతమైన బెడ్రూమ్లు, డైనింగ్ హాల్స్‌తో పాటు ప్రయాణంలో కూడా రాజరికపు అనుభూతిని అందించేలాగా, ఒక రాయల్ ఫీలింగ్ తెచ్చేలాగా ప్రతి అంగుళాన్ని తీర్చిదిద్దారు. ఆ నవాబు గారు దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఆ రైలు ప్యాలెస్ నుంచి బయలుదేరి ప్రధాన రైల్వే నెట్వర్క్‌లో కలిసిపోయేది. ఇక రాంపూర్ నవాబుకు మించిన వైభవం మన హైదరాబాద్ చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఆయనకు ఏకంగా నైజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అనే సొంత రైల్వే వ్యవస్థే ఉండేది. విదేశీయులు లేదా బ్రిటిష్ వైస్రాయ్‌లు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించడానికి నిజాం తన సొంత రైలును పంపేవారు. ఆ రైలు వైభవాన్ని చూసి బ్రిటిష్ వారు సైతం ఆశ్చర్యపోయారట. ఆ రైలు పెట్టెల్లోని కిటికీల చట్రాల దగ్గర నుంచి లైట్ల ఫిట్టింగ్స్ అన్ని అసలైన బంగారు పూతతో ఉండేవట. ఫర్నిచర్, గోడల అలంకరణ కోసం ఏనుగు దంతాలను కూడా వాడారట.
నిజాం నవాబు రైలు ప్రయాణం కోసం నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో ప్రత్యేకమైన రాయల్ వెయిటింగ్ రూమ్స్ కూడా ఉండేవట. ఈ వెయిటింగ్ రూమ్‌లు నేటికీ ఉన్నాయక్కడ. ప్రస్తుతం రైల్వే అధికారులు వాడుతున్నారు వీటిని. నిజాం తన ప్యాలెస్ నుంచి స్టేషన్‌కొచ్చినప్పుడు ఆయన కారు నేరుగా ప్లాట్‌ఫార్మ్ మీదకి వెళ్ళేలాగా ప్రత్యేక మార్గాలుండేవి. అంతేకాదు నిజాం గారు హఫీజ్‌పేట లేదా ఇతర ప్రాంతాలకు అటవీ వేటకెళ్ళాలనంటే ఆయన తన కోసం ప్రత్యేకంగా రైలు ఆగడానికి ఆ అడవిలోనే ఒక చిన్న చిన్న ప్లాట్‌ఫార్మ్స్ కూడా కట్టించుకున్నారట. ఒక రాజు టేస్ట్ చూడండి. ఆయన ఒక ఇష్టం అంటే ట్రైన్‌లో వెళ్ళాలి అన్న తన లగ్జరీ కోసం రైల్వే వ్యవస్థే ఎలా మారిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి ఇప్పుడు అంత వైభవంగా, అంత లగ్జూరియస్‌గా, అంత రాయల్ ట్రైన్స్ ఇప్పుడు ఏమైపోయాయి అనంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చి సంస్థానాలు విలీనమైపోయిన తర్వాత, ఈ ప్రైవేట్ రైల్వే వ్యవస్థలు మొత్తం కూడా ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత రాంపూర్ నవాబు రైల్వే స్టేషన్ ఇప్పుడైతే శిథిలావస్థకు చేరినప్పటికీ, నిజాం నవాబు వాడిన అత్యంత విలాసవంతమైన రాయల్ సెలూన్, సెలూన్ నంబర్ 4 దీని పేరు. 1882లో లండన్‌లో తయారైన ఈ అద్భుతమైన కోచ్‌ను ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. పసుపు రంగులో ఉండి పైన అసఫ్‌జాహీ లోగోతో మెరిసిపోయే ఈ కోచ్‌ని చూస్తే నాటి నవాబుల అపరిమితమైన విలాసాలు మన కళ్ళ ముందు కదలాడతాయిలా. రాజులు పోయినా వారి చిహ్నాలు మిగిలిపోయాయి. ఒక వ్యక్తి తన ఇంటి ముంగిటికే రైలొచ్చేలాగా చేసుకోవడం అనేది ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఊహకందని అద్భుతమే కదా! మరి ఈ నవాబుల లగ్జరీ పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.